హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు. సంక్రాంతి వస్తుందంటే చాలండి మనకి గుర్తొచ్చేది భోగి, కనుమ, ముక్కనుమ. హిందువుల పెద్ద పండుగ ఇదే. అయితే ఈ సంక్రాంతికి పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ అయిన పండుగ ఏంటంటే భోగి. ఆ భోగి వస్తుందంటే దానికి ముందుగానే ఈ విధంగా పిడకల్ని తయారు చేసి వాటిని ఎండబెట్టి ఆ పిడకల్ని భోగి మంటల్లో వేస్తారు. దానికి మనకి పూర్వం నుంచి కూడా ఒక ఆనవాయితీ కూడా ఉంది. అయితే ఈ పిడకలు అనేవి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ఆనవాయితీగా జరుగుతుంది. దాన్ని మేము పాటిస్తుంటున్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇదిగో మా ప్రభాధ్వర్యంలో ఇవి మా పిల్లల కోసం తయారు చేస్తూ ఉంటాం అన్నమాట. పిల్లలందరి చేత ఈ దండలు అనేవి భోగి మంటల్లో వేయడం, ఆ తర్వాత అవి కాలిపోయిన తర్వాత ఆ బూడిదని, ఆ విభూదిని అందరం కూడా పెట్టుకోవడం అనేది జరుగుతుంటుంది అన్నమాట. ఇది ఆనవాయితీగా మన సాంప్రదాయం ప్రకారం కూడా వస్తుంది. దాన్ని పాటిద్దాం, మన సాంప్రదాయాన్ని కొనసాగిద్దాం. ఇటువంటివి దానివల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పెద్దలు వచ్చినాయి పెట్టలేదు, అవన్నీ కూడా ఆ సాంప్రదాయాన్ని వీళ్ళంత వరకు కొనసాగించడం మన కర్తవ్యంగా భావిద్దాం. ఏం ఫ్రెండ్స్, ఓకేనా? దీని ప్రయోజనాలు కూడా మనం భోగి రోజు ఉదయం చలి కాచుకొని ఆ రోజుతో ఆ చలికాలం అనేది శీతాకాలం అనేది అయినట్టుగా భావిస్తారు. ఒకటి, భోగి మంటల్లో పిడకలు, కట్టెలు, ఇంట్లో పాత వస్తువులు కూడా మంటల్లో వేస్తారు. అంటే మనకి మంచి జరగాలని చెప్పి ఆ విధంగా చేస్తారు. రెండవది ఏంటంటే భోగి మంటలు పూర్తి కాగానే తలకి ఒంటికి నువ్వుల నూనె రాసుకొని మర్దన చేసుకొని కుంకుడుకాయ రసంతో తలస్నానం చేస్తారు. భోగి మంటలు మన ఇంటి పీడను తొలగిస్తే ఇలా చేసే స్నానం మనలోని పీడను, దారిద్ర్యాన్ని తొలగిస్తుందని పెద్దల నమ్మకం అన్నమాట. ఇంకా పిల్లలకి భోగి పళ్ళు పోయటం, బొమ్మల కొలువు, కొత్త బియ్యంతో చేసిన పులగం తినటం, ఇవన్నీ కూడా పాత సంప్రదాయాలు. ఈ సాంప్రదాయాలు మనం ఎప్పటికీ కూడా కొనసాగిస్తున్నాం. కొంతమంది ఇంకా బాగా నమ్మకంతో చేస్తారు, కానీ కొన్ని మనం పాటిస్తున్నాం కాబట్టి అది నిజంగా గొప్ప విషయమే. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ తెలియజేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.